తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారిని గెలిపించడానికి పట్టభద్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నాతో పాటు మిత్రులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మిత్రులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, భూపతి రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ అలీ షబీర్ గారిని, మదన్ మోహన్ రావు గారిని, అదేవిధంగా సీనియర్ నాయకులను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ ఆహ్వానించి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఒక్కటే కాదు. ఈ సమావేశం 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం గత 15 నెలలుగా తీసుకున్న నిర్ణయాలు, పట్టభద్రులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన విధానం మీద ఈరోజు మనం చర్చించుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశమైనాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికల బరిలో దించింది అనంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అనంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. ఇవాళ పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ పరిస్థితి మీరు ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా? 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే, జూన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు 0 వచ్చింది, 8 సీట్లలో డిపాజిట్లు జప్తు అయిపోయినాయి. ఇవాళ 2025 ఫిబ్రవరి శాసనమండలి ఎన్నికల్లో
మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థే దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు. ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులుగా, ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చెయ్యకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్